ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ఆదాయాన్ని. ఇలాంటి పూజల సమయానికొచ్చేసరికి పూల దగ్గరో, లేపోతే పెట్టే పలహారాల దగ్గరో బేరాలాడ్డము, లేపోతే ఇంతైతే సరిపోతుంది, ఇంత తక్కువి చాలు అంటూ ఇలాంటి వాటిలో చాలా పొదుపుగా చేస్తూ కొనడము, లేకుంటే పూజించడము చేస్తూ ఉంటారు. మరి ఇలా చేయడం వల్ల ఫలితం ఇక్కడ వస్తుందంటారా? 2 కారణాలమ్మా. హ్మ్. ఒకటి, డబ్బు లేక పొదుపు చేయడం ఈజ్ డిఫరెంట్. హ్మ్. అప్పు చేయకుండా ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ధనం ఉండి హ్మ్. ఇప్పుడు ఎందుకులే ఈ పూజకి పూలు అవసరమా, హ్మ్. కాబట్టి నేను ఇలా అక్షింతలే పూలు అనుకునేసేస్తాను. డబ్బులుండి కూడా లేకపోతే వేరు. హ్మ్. లేకపోతే ప్రత్యామ్నాయంగా మనం అక్షింతలనే వేసి పువ్వులు అంటాం, అక్షింతలే వేసి రకరకాలుగా హ్మ్. వాడతారు. అవును. కానీ ఎప్పుడు కూడా ధనం ఉంచుకొని గనక నువ్వు పిసినారితనాన్ని దేవత దగ్గర చూపిస్తే నీకు ఓకే ఇలాగే బ్రతుకనేటువంటి అక్కడి నుంచి హ్మ్. అటువంటి ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది. హుహు. కాబట్టి ఎప్పుడు కూడా దేవత దగ్గర అని కాదు, ఎవరికైనా మనం మన రిలేటివ్స్ ఏదో గిఫ్ట్ ఇస్తున్నాం, హ్మ్. హార్ట్ఫుల్ గా బ్రతకగలగాలి, హార్ట్ఫుల్ గా ఉండగలగాలి మనిషి. హ్మ్. ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే కేవలం దేవత అంటే మనం ఏదో పూజ చేసే పటం దగ్గరే కాకుండా మన అవును. చుట్టూ ఉండే ప్రతి మనిషిలోని ఆ హ్మ్. దేవత ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ప్రతిదీ కూడా దేవత కనెక్టివిటీ లేకుండా ఏం చేయలేరు మీరు. హ్మ్. ప్రతిదీ కనెక్టివిటీ ఉంటుంది. కాకపోతే మనకు తెలియక ఒక అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటాం. అవును సార్. సార్ ఇప్పుడు పలహారం ఏం పెట్టాలంటారు? మీరు చెప్పారు 3 రోజులు చెయ్యండి. కుదరని వాళ్ళు తప్పనిసరిగానన్నారు. మరి ఇలాంటి రోజుల్లో స్పెషల్‌గా ఏమైనా పలహారాలు పెట్టిస్తే సరిపోద్దంటారా? లేకుంటే ఎప్పుడు పెట్టినట్టు నార్మల్‌గా పెట్టుకోవచ్చంటారా? అంటే వారాహి అమ్మవారు తామసిక అవును. సంబంధించిన హ్మ్. దేవతా రూపం అంటారు. హ్మ్. తామసిక రూపాలకి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మందు మాంసం కూడా పెడతారు, ఓకే. మద్యము మాంసం కూడా హ్మ్. పెడతారు. అయితే మనకి అంత అది తినేవాళ్ళు, అది తాగేవాళ్ళు అది పెడతారు. హ్మ్. వామాచారము, కౌలాచార పద్ధతిలో. కానీ మీరేం పెట్టాలి అంటే తాటి బెల్లముతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టొచ్చు. ఓకే. మాంసంతో సమానం గారెలు, హ్మ్. మినప గారెలు పెట్టవచ్చు. హుహు. హ్మ్. ఇవి 2 పెడితే సరిపోతుందంటారు. సరిపోతుంది. ఓకే. ఏ టైంలో మంచిదంటారు గురుగారు? అంటే ఈ 3 రోజులు కూడా పూజించుకోవడానికి ఏ సమయం మంచిది? ఎప్పుడు కూడా అమ్మ మనకి ఆ పేరులోనే ఉంచండి, అవును. గుప్త నవరాత్రులు. హ్మ్. గుప్త నవరాత్రులు అంటే రాత్రిపూట అంతే కదా. హ్మ్. సో, రాత్రి పూట మనకి అంటే రాత్రి 7 దాటిన తర్వాత 7 దాకా. ఇంకొంతమంది బాగా తీవ్ర సాధన చేసేవాళ్ళు నైట్ 9కో 10కో స్టార్ట్ చేసి 1-2 వరకు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. హుహు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఏ రోజు మంచిది, అలాగే దాంతో పాటుగా 3 రోజుల్లో ఎటువంటి పూజలు నిర్వహించాలి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే